హాయ్ అండి అందరికీ. చూడండి, ఎప్పుడైనా సరే చెప్తాను కదండి, చక్కటి ఆరోగ్యం చేకూరాలంటే చక్కటి నియమాలు పాటించి చక్కగా మనం ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే ఎంత ఆరోగ్యం చేకూరుతుందనండి. అదేవిధంగా ఈరోజు నేను మీకు బీట్రూట్ క్యారెట్ జ్యూసు అలాగే ఊతప్పం బ్రేక్ఫాస్ట్గా వేసుకోవడం కానీ చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ప్రతి ఇల్లాలు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. ఇదిగోండి, మార్నింగ్ చక్కగా మనం బయటకు వచ్చి అలాగా వ్యూ చూస్తే ఎంత మనసు ఆహ్లాదంగా మారిపోతుందోనండి. చక్కటి ప్రశాంతత వచ్చేసి మనం ఇంటి పనులు చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఉదయాన్నే 5:30 కల్లా లేవడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిదండి. ఒక 20 మినిట్స్ మనం మెడిటేషన్ చేసుకుని అలాగే ఒక అరగంట వాకింగ్ చేసుకుని తర్వాత ఎప్పుడు ఆరోగ్య సూత్రాలని చెప్తాను కదండి, 1 లీటర్ నీళ్లు తాగడం అలవాటు చేసుకుని బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే మనం తయారు చేసుకునే జ్యూస్ కానీ ఎంతో హెల్తీగా ఉండాలండి. అలాగే రాగి జావని చూపిస్తాను కదండి. ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా మనకి ఏ జావ పడితే ఆ జావ రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈరోజు ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్గా నేను ఇడ్లీ పిండితో ఊతప్పం ఎంత ఈజీగా వేసేసుకోవచ్చానండి. ఈ విధంగా మనం శ్రమ అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఆరోగ్య నియమాలు పాటిస్తే అనారోగ్య సమస్యలే ఉండవని చెప్తాను కదండి. దానికి చక్కటి ఉదాహరణ ఈ జ్యూస్ కానీ అలాగే రాగి జావ కానీ మనం రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి అవి ఇవి తినేసి వచ్చేయడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం చేసుకుంటాం కదండి. అలా కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం లిమిట్గా తిని మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం తయారు చేసుకున్నవి ఆరోగ్యకరమైన ఫుడ్స్ అయితే అసలు అనారోగ్య సమస్యలే ఉండవండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తాను కదండి, ఎప్పుడూని ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేసి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి. ఈ విధంగా మనం మీకు మొదట చెప్పాను కదండి, మార్నింగే లేవడం అలవాటు చేసుకుని అలాగే పూజా కార్యక్రమాలు అవి అయ్యాక డైలీ నిత్య దీపారాధన అస్సలు మానకూడదండి. అదేవిధంగా ఈరోజు నేను చెప్పాను కదండి ఊతప్పం అలాగే బీట్రూట్ క్యారెట్ బనానా వేసి జ్యూస్, అందులో ఎక్స్ట్రాగా ఎప్పుడు అస్సలు మానకూడనివి డ్రై ఫ్రూట్స్ అస్సలు మానకూడదండి జ్యూస్లో వేసుకోవడం. డ్రై ఫ్రూట్ జ్యూసు అలాగా ఇలా ఈ జ్యూస్ తయారు చేసుకుని 1-2 నెలలు తాగితే చూడండి చక్కగా అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయని చెప్తాను కదండి. అంత చక్కటి ఆరోగ్యం చేకూరుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకోవడం కానీ అలాగే రాగి జావ ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఏదైనా టిఫిన్ లిమిట్గా తిని ఈ విధంగా మనం ఆరోగ్య నియమాలు పాటిస్తే ఎంత మంచిదోనండి. ఇలాగ తరచూ చూపించడం కాదు కానీ మీరు చక్కగా ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పాటించి చక్కటి ఆరోగ్యం చేకూర్చుకుంటారని భావిస్తున్నానండి. ఇదిగోండి రాగి జావ, దానిలోకి మనం కొద్దిగా ఉసిరిపొడి వేసేసుకుని మజ్జిగ పోసుకోవాలండి. అలాగే ఇదిగోండి జ్యూస్ చక్కగా రెడీ అయిపోయింది. అదేవిధంగా ఊతప్పం కూడా మనం ఇడ్లీ పిండి ఊతప్పం వేసుకోవచ్చు. అలాగే మీకు నా ఛానల్ చూసే వాళ్ళకి నేను ఎక్కువగా తరచూ కుకింగ్ ఛానల్ అవ్వడం వలన ఎక్కువగా ఫుడ్ ఐటమ్సే చూపించడం జరుగుతుందండి. దాంట్లో నేను బ్రేక్ఫాస్ట్లుగా చాలా రకాల టిఫిన్లు చూపించాను. అలా ఏ టిఫిన్ అయినా కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. ఎందుకని ఇంత అలాగ చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి నా ఛానల్ ద్వారా ఇలాగా రకరకాల ఫుడ్లు కానీ అదే విధంగా తీసుకోవాలో చూపించడం ద్వారా ఒకళ్ళిద్దరికైనా కూడా ఈ నియమాలు పాటిస్తే చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని భావిస్తున్నానండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే జ్యూస్లో చెప్తాను కదండి, డ్రై ఫ్రూట్స్ మటుకు కంపల్సరీ వేసుకోవాలి. ఫ్రూట్స్ లేకపోయినా డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ తోటే జ్యూస్ చేసుకుని తాగేవచ్చు. ఇదిగోండి రాగిజావ కానీ అలాగే జ్యూస్ కానీ ఊతప్పం కానీ మీకు నచ్చినాయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.